నా టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. గజేంద్ర వాహనోత్సవంపై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన ప్రసన్న వెంకటరమణుడు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగలా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఆదివారం స్వామివారు గజేంద్ర వాహనోత్సవంపై భక్తులకు కనువిందు చేశాడు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడం జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని గజేంద్ర వాహనోత్సవంపై కొలువుదీర్చి ఆలయం నుండి పురవీధుల్లో ఊరేగింపు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, వీరశైవ లింగాయత్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఊరేగింపు వేడుకని అత్యంత కన్నుల పండుగలా నిర్వహించడం జరిగింది. ఊరేగింపు కార్యక్రమంలో చిన్నారుల కోలాట ప్రదర్శన, బ్రాహ్మణ మహిళల నృత్యాలు, నందికోళ్ల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. రేపటి రోజునగా 27వ తేదీ సోమవారం ఉదయం శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో ఆఖరి ఘట్టమైన రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహారెడ్డి తెలియజేయడం జరిగింది. ఉదయం మడుగుతేరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవ వేడుకలను వినాయక సర్కిల్ నుండి భక్త మార్కండేయ ఆలయం వరకు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కావున రథోత్సవ వేడుకల్లో పుర ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. రేపటి రోజు జరగనున్న బ్రహ్మ రథోత్సవ వేడుకలకి సర్వం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొనడం జరిగినది.